హలో అండి, అందరికీ నమస్తే. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మన అమరావతి నగరంలో నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయండి. ఎక్కడ చూసినా కూడా వేల సంఖ్యలో కార్మికులు కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ప్రస్తుతం మనం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్లో ఉన్నాము. మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధుల క్యాంప్ కార్యాలయాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం గమనిద్దామండి. చాలా అద్భుతంగా వాటిని తీర్చిదిద్దారు. చాలా సౌకర్యవంతంగా కూడా కనిపిస్తున్నాయి. ఒక్క ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అనే కాదండి, ఓవైపు జడ్జెస్కి సంబంధించిన బంగ్లాలో నిర్మాణ ప్రక్రియ కూడా తుది దశకు చేరుకుంది. అటువైపుగా చూసినట్లయితే ఐఏఎస్లకు సంబంధించినటువంటి బ్లాక్స్ కూడా శరవేగంగా పనులన్నీ ముందుకు సాగుతున్నాయండి. సో ఈ బ్లాక్లో ఉన్నటువంటి ఫ్లాట్ని ఒకసారి చూద్దామండి. ఎమ్మెల్యే బ్లాక్లో ప్రజెంట్ మనం ఉన్నాము. ఇక్కడ ఒక ఫ్లాట్ని మనం గమనిద్దాం. ఎటువంటి ఫెసిలిటీస్ వారికి కల్పిస్తున్నారు, ఏ విధంగా వాటిని నిర్మాణం చేస్తున్నారు అనేది. సో మనం చూస్తున్నాం కదండి, ఇది స్టార్టింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి. ఈ మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే ఇమీడియట్గా ఒక హాల్ ఇక్కడ కనిపిస్తుందండి. ఇక్కడ ఇంకా ఫినిషింగ్ వర్క్స్ జరుగుతున్నాయి, వుడ్ వర్క్స్ ఇవన్నీ కూడా. సో ఈ హాల్ లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ గమనించినట్లయితే ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీస్కి సంబంధించి కూడా ఇంచుమించుగా ఇలాగే ఉంటుంది. డిజైన్లో అటు ఇటుగా మార్పులు ఉంటాయి. వాళ్ళ మెయిన్ ఆఫీస్ వర్క్, వాళ్ళ కార్యాలయానికి సంబంధించినటువంటి అవసరాల కోసం దీన్ని వాడుకోవడానికి ఇక్కడ తీర్చిదిద్దారు. ఇక్కడి నుంచి ఒకసారి మనం లోపలికి వెళ్ళినట్లయితే వారు ఇక్కడ ఉండడానికి ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇక్కడ మనం చూసాం కదా, ఈ మెయిన్ ఆఫీస్ బ్లాక్ దాటి లోపలికి వెళ్తూ ఉన్నాం. ఇక్కడ లోపలికి వచ్చాము. చాలా బ్యూటిఫుల్గా తీర్చిదిద్దారంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా అంటే చాలా అట్రాక్టివ్గా ఎటు చూసినా కూడా ఒక ఎమ్మెల్యేలో ఎమ్మెల్సీలు ఉండడానికి అనువైనటువంటి మనం ఎన్నుకున్నటువంటి మన ప్రజాప్రతినిధులు వారు సౌకర్యవంతంగా ఉండడానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో గర్వంగా చూపించుకోదగ్గ బ్లాక్స్ ఇవి నిర్మాణం అవుతున్నాయని భావించవచ్చండి. ఇక్కడ కిచెన్ కావచ్చు, ఇటువైపు దేవుడి గది కావచ్చు, పూజలు చేసుకోవడానికి వాటికి. ఇక ఈ మెయిన్ విశాలమైనటువంటి హాల్ చూస్తున్నాం కదండి. ఈ హాల్తో పాటు ఒక 3 బెడ్రూమ్స్ అండి. ఒక నార్మల్ చిన్న సైజ్ బెడ్రూమ్ ఒకటి ఉంది. వీటితో పాటు ఒక 2 మాస్టర్ బెడ్రూమ్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చండి. వీటితో పాటు బయట ఒక బాల్కనీ. అమరావతి ఎంత అద్భుతంగా నిర్మాణం అవుతుందనే విషయం మనందరికీ తెలుస్తుందండి. ఇక్కడ నుంచి చూస్తున్నాం కదండి, దూరంగా కనిపిస్తున్న బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి బ్లాక్స్ అండి. వాటి నిర్మాణం కూడా ఇప్పుడు చాలా చక్కగా జరుగుతోంది. మనం చూస్తున్నాం అక్కడ డిఫరెంట్ బ్లాక్స్ ఇప్పటికే చాలా వరకు దాదాపుగా వాటి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తయినటువంటి సందర్భం ఇప్పటికే. ఇక ఇటువైపు నుంచి మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ వేల సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారండి. వారికి అవసరమైన లేబర్ క్యాంప్స్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. వారి షెడ్స్ కానీ ఇవన్నీ కూడా అంటే వారు ఇక్కడ నివాసం ఉండడానికి. సో ఈ కింద కూడా మనం ఒకసారి గమనించినట్లయితే ఎన్ని వందల ట్రక్స్ కానీ, క్రేన్లు కానీ, జేసీబీలు కానీ ఎటు చూసినా కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనేది విస్తృతంగా జరుగుతుందండి. ఎక్కడికక్కడ కొత్త రోడ్లు నిర్మాణం అవుతూ ఉన్నాయి. అంటే ఒక్క ఎమ్మెల్యే బ్లాక్ చూడడానికి వచ్చిన తర్వాత ఈ చుట్టుపక్కల ఎంత హ్యూజ్ యాక్టివిటీ జరుగుతుందా అనే విషయం చాలా క్లియర్గా స్పష్టంగా అందరికీ అర్థమవుతుందండి. అంతేకాదు ఇటువైపు ఒక అదర్ సైడ్ మనం చూసినట్లయితే జ్యుడిషియరీ డిపార్ట్మెంట్కి సంబంధించి జడ్జెస్ బంగ్లాస్ను కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు కదండి. వాటిని కూడా మనం ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేయగలుగుతున్నాం. దూరంగా ఉన్నటువంటి భారీ నిర్మాణాలు అవన్నీ కూడా విద్యా సంస్థలకు సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా ఇక్కడ ఇప్పటికే జరిగి ఉన్నాయి. విద్యార్థులు కూడా వేల సంఖ్యలో విద్యార్థులు కూడా ఇక్కడకు వస్తున్నటువంటి సందర్భం. కార్మికులు పనిచేస్తూ ఉండడం, ఇంత పెద్ద ఎత్తున నిర్మాణ పనులు అమరావతి ప్రాంతంలో జరుగుతున్నాయండి. ఓవైపు చట్టబద్ధత లభించింది, మనం అందరం కూడా చూసాం. శాశ్వతంగా అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఉండబోతోంది. ఇదే సమయంలో ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు కూడా అంటే ప్రభుత్వం కూడా ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇక్కడ శరవేగంగా నిర్మాణ పనులను పూర్తి చేసే ఆలోచనతో ముందుకు వెళ్తోందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చాలా స్పష్టంగా గమనించగలుగుతున్నామండి. చాలా గర్వంగా చూపించుకొని చెప్పుకోదగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అమరావతి ప్రాంతంలో నిర్మాణం అవుతోందండి. ఎంత యాక్టివిటీ ఇక్కడ జరుగుతోంది. చాలామంది మాట్లాడుతుంటారు ఇక్కడ ఆశించిన స్థాయిలో నిర్మాణ పనులు జరగట్లేదని. కానీ ఒక్కసారి ఇక్కడికి వచ్చి కళ్ళతో చూస్తే అర్థమవుతుంది ఎంత శరవేగంగా పరుగులు పెడుతున్నాయనే విషయం. ఇదండి ఇక్కడ అమరావతి నగరంలో జరుగుతున్నటువంటి పనులకు సంబంధించిన ప్రస్తుత పురోగతి. ఖచ్చితంగా వేగవంతంగా జరుగుతున్నటువంటి ఈ పనులు రానున్న కొద్ది నెలల్లోనే అమరావతి నగరానికి ఒక రూపాన్ని తీసుకువస్తాయనే విషయాన్ని అయితే చాలా స్పష్టంగా చెప్పచ్చు.